ప్రతి మనిషికి ఒక స్వభావం ఉంటుంది. అది మనుషుల మానసిక దృక్పథాన్ని, వారు సమయాన్ని గడిపే తీరును కలబోస్తే తయారవుతుంది. ఒక మనిషి స్వభావమే మంచి చెడులను నిర్ణయిస్తుంది. ఒకసారి రూపుదిద్దుకున్న స్వభావాన్ని మార్చడం అంత సులువు కాదు. కనుకనే ఎవరికైనా ఒక మూర్తిమత్వం ఏర్పడే దశలోనే నిర్దిష్ట స్వభావం రూపొందేలా ప్రయత్నించాలి. క్షమాగుణంలో ఎందరో చరిత్రలో మానవత్వానికి ప్రతీకలుగా నిలిచిపోయారు. అనాదిగా శాస్త్రాలు, వేదాలు మనిషి శాంతియుత సహజీవనంతో మెలిగేందుకు ఉద్బోధలు, ఉపదేశాన్ని చేశాయి. వాటిలో కొన్ని సహాయం చేసిన వారికి తిరిగి సహాయం చేయడం కాదు, అపకారం చేసిన వాడికే మేలు చేయాలి. శాంతాన్ని మించిన తపస్సు లేదు, సంతోషానికి సమానమైన సుఖం లేదు, తృష్ణను మించిన అనారోగ్యం లేదు, కరుణను మించిన ధర్మం లేదు. తమకన్నా బలవంతుణ్ణి భయం వలన క్షమిస్తారు, సహచరుణ్ణి లోకనిందకు భయపడి సాటివాడనే దృష్టితో క్షమిస్తారు. తనకన్నా బలహీనుడు చేసే తప్పిదాలను క్షమించే మనిషి కాదు, మహనీయుడే.